హాయ్ ఫ్రెండ్స్, పల్లవి పూజ చేస్తూ ఉండగా అశ్విన్ మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తాడు. పల్లవి ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వట్లేదని అనుకుంటూ ఉండగా ఆ ఫోన్ పక్కన పెట్టి పూజ మీద దృష్టి పెట్టు అంటాడు కమల్. అయితే పల్లవి అశ్విన్ చేసిన మెసేజ్ని చూస్తూ పొరపాటున అక్కడ ఉన్న దీపపు కుండీని కింద పడేస్తుంది. వెలుగుతున్న దీపం వత్తి అవని చీర మీద పడడంతో అవని చీర కొంగు అంటుకుంటుంది. మంటలు చెలరేగడంతో ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారు. అవని చీర కొంగుకి అంటుకున్న నిప్పుని అక్షయ్ అక్కడున్న ప్లేట్ను తీసుకొని ప్లేటుతో మంటలు ఆర్పేస్తాడు. అవనిని కాపాడుతాడు. పూజారి మాత్రం ఇదేమిటి, ఎప్పుడూ ఇలా జరగలేదు. నేను మృత్యుంజయ హోమం చేసేదే సకల దోషాలు పోవడం కోసం. అలాంటి దోష నివారణ పూజ చేస్తున్నప్పుడు ఇలాంటి అపశకునం జరగడం ఏంటి? ఈ ఇంట్లోనో లేదా ఇంట్లో వాళ్లకు పెద్ద సమస్య ఏదో జరగబోతోంది అనిపిస్తుంది అని పూజారి గారు అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోతారు. ఆ సమస్య ఏదో అశ్విన్ వల్ల నాకే రాబోతోంది అని నాకు అర్థమయ్యింది అని పల్లవి అనుకుంటుంది. అమ్మ అవని, అప్పుడప్పుడు ఇలాంటివి అనుకోకుండా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాటిని అజాగ్రత్త అనుకోవాలి, కానీ అపశకునాలు అనుకోకూడదు అని అవని వాళ్ళ మమ్మీ చెబుతుంది. అవునమ్మా, వెళ్ళి చీర మార్చుకొనిరా అని పార్వతి కూడా చెప్తుంది. ఇంకా అవని చీర మార్చుకోవడానికి వెళ్తుంది. నిన్ను టెన్షన్ పెడితే ఆ కంగారులో నువ్వు ఏదో ఒక పొరపాటు చేస్తావు అని నాకు తెలుసు అని అశ్విన్ అనుకుంటాడు. వీడు వచ్చాడంటే ఏదో ఒకటి చేసేలా ఉన్నాడు. ఆ దేవుడు కూడా నన్ను అశ్విన్ బారి నుంచి తప్పించేలా లేడు అనిపిస్తోంది. ఈరోజు ఏం జరుగుతుందో ఏంటో, ఈ అశ్విన్ గాడు ఇంకేం చేస్తాడో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది పల్లవి. ఇంకా అవని చీర మార్చుకొని వస్తుంది. ఇంకా తర్వాత పూజారి గారు పూజ పూర్తి చేస్తాడు. అందరూ హారతి తీసుకోండి అంటాడు. హోమం పూర్తి అయినట్టేనా పంతులు గారు అని పార్వతి అడుగుతుంది. అయిందమ్మా అని పూజారి గారు అంటూ ఉంటే అవ్వలేదు అని అశ్విన్ అంటూ అందరికీ షాక్ ఇస్తాడు. నేను మాట్లాడాల్సింది మీరు వినాల్సింది కూడా ఉంది అని అశ్విన్ అనగానే అందరూ షాకింగ్గా చూస్తారు. ఎందుకు నన్ను మోసం చేశావు? ఎన్నాళ్ళని తప్పించుకొని తిరుగుతావు? నన్ను నమ్మించి నమ్మక ద్రోహం చేశావు అని అశ్విన్ అంటూ ఉండగా పల్లవి షాక్ అయి అశ్విన్ వైపు చూస్తూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.